Namaste viewers, how are you? A warm welcome to you all to our channel English with BP. నా యూట్యూబ్ ఛానల్ని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. Let's get into our topic now. We are discussing types of sentences and we have seen the first 4 types of sentences, namely assertive sentences, interrogative, imperative and exclamatory sentences. And now today we have come to the final part of our topic, this topic. Today we are going to learn the last type, namely optative sentences. Okay. Optative sentences. What do you mean by optative sentences? Many of us may not be aware of these optative sentences. At school levels, normally they don't teach these optative sentences. And at college level, we don't care to learn these grammar points. So somehow, many of us miss these optative sentences. We are aware of first 4 types only. This is the 5th type. Okay? Now, let us learn these optative sentences. మనం మామూలుగా ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేకుంటే ఏదైనా శుభకార్యాల్లో కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనం గమనిస్తూ ఉంటాము. అక్కడ ఇంట్లో ఉన్న పెద్దలు కానీ లేదా అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు కానీ పురోహిత్ అంటారు కదా, బ్రహ్మగారు, ఆయన కానీ ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదం తెలియచేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ దీవెనలు ఇస్తూ ఉంటారు. దీర్ఘాయుష్మాన్ భవ, జీతే రహో బేటి, మంచిగా జీవించండి, ఆనందంగా ఉండండి, మే గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ఆ పురోహితో ఆ బ్రాహ్మణుడు అంటారు కదా, అతను ఇష్టకామ్యార్థ సిద్ధి ఫలసిద్ధిరస్తు, లేకుంటే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో కోపంతో ఏవేవో అనకూడని మాటలన్నీ కూడా అనేస్తూ ఉంటారు కొంతమంది. కొన్ని సందర్భాలలో మనం అవి కూడా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాము. పూర్వం మన పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ మనం చూసినప్పుడు మనకు దూర్వాస మహాముని అనే ఒక కథ ఉంటుంది. దూర్వాస మహాముని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చాలా కోపం గల వ్యక్తి, కోపం గల మహర్షి, ఆయన మహాముని అని అంటూ ఉంటారు. ఆయన అందరినీ శపిస్తూ ఉండేవారట. అంటే శాపం ఇస్తుండేవారు. శాపం అంటే ఏంటి? శపించటం అంటే ఏంటి? శాపము అంటే కోపంతో పలికిన తిట్టు, కోపంతో మాట్లాడిన పలుకులనే శాపము అంటారు. కోపంలో మనం ఎదుటి వ్యక్తిని తిట్టేసామనుకోండి, అదే శాపం. శాపం అంతకంటే వేరే ఏం లేదు. అలా కోపంతో ఒక వ్యక్తిని మనం తిట్టినా, లేదు మనస్ఫూర్తిగా ఏదైనా ఆశీర్వాదం అందచేసినా, అవన్నీ కూడా ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ కింద గ్రూప్ చేయబడ్డాయి. అర్థమైంది కదండి? ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చే మనస్ఫూర్తిగా అందించే దీవెనలు లేదా కోపంతో పలికే పలుకులు, ఇవన్నీ కూడా ఆప్టేటివ్ సెంటెన్సెస్ కిందికే వస్తాయి. ఓకే, మనం ఆప్టేటివ్ సెంటెన్సెస్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాము. ఆప్టేటివ్ సెంటెన్సెస్, ఇది 5th టైప్ ఆఫ్ సెంటెన్సెస్. A sentence that expresses a prayer, a wish from the bottom of the heart, or a curse, etc. is called an optative sentence. A sentence అంటే వాక్యము, ఏ వాక్యం అయితే దట్ ఎక్స్ప్రెసెస్ అంటే ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో, అంటే వెలిబుచ్చుతుందో. ఏం వెలిబుచ్చుతుంది? ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? ఏ ప్రేయర్. ఏ ప్రేయర్. ప్రేయర్ అంటే ఒక ప్రేయర్తో కూడిన ఒకటే ఒక ప్రార్థనాపూర్వక స్థితిని, ప్రార్థనను. అదేవిధంగా ఏ విష్. విష్ అంటే ఒక కోరిక. ఆ కోరిక ఎలా ఉండాలట? ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్, అంటే హృదయపూర్వకంగా మనం ఇచ్చే ఆ దీవెన, ఆ ఆశీర్వాదం, విష్
కోరిక అనమాట. ఆ కోరిక అనేది ఏదో పైన మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు వాట్సాప్ మెసేజెస్లో చూస్తూ ఉంటాము. జనరల్గా ఎవరితో బర్త్డే అనగానే విష్ హ్యాపీ బర్త్డే ఒక మెసేజ్ పెట్టేస్తాం, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలా పెట్టేసి ఏదో పైన వదలటం కాదు. దీవెనలు అనేవి ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్. హృదయాంతరాలలో నుంచి రావాలి ఆ ఆశీర్వాదం అనేది. అంటే మనస్ఫూర్తిగా మనం ఎదుటి వాళ్లకు ఆశీర్వాదాన్ని అందచేయగలగాలి. అటువంటిది ఏ విష్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్. అదేవిధంగా ఏ కర్స్ అంటే శాపము, శపించటం ఉంటాయి, కర్స్ ఎట్సెటరా మొదలగునవి అన్నీ కూడా ఆప్టేటివ్ సెంటెన్సెస్గా పిలువబడతాయి. ఇస్ కాల్డ్ అండ్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్స్గా పిలువబడతాయి అని చెప్తున్నారు. ఆప్టేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? మనం ఒక ప్రార్థనాపూర్వక స్థితిని, అంటే ప్రార్థన చేయటాన్ని, లేదా మన హృదయంలోంచి ఇచ్చే ఒక ఆశీర్వాదాన్ని, ఒక కోరికని, స్ట్రాంగ్ విష్ని, అదేవిధంగా ఒక శాపం, ఏదైనా కోపంతో పలికిన పలుకుల్ని, వీటన్నిటినీ కూడా ఆప్టేటివ్ సెంటెన్సెస్గా పిలుస్తాము మనము అని చెప్తున్నారు. అంటే ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా జస్ట్ లైక్ ఎనీ అదర్ సెంటెన్స్, ఆప్టేటివ్ సెంటెన్సెస్ ఆల్సో బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. మనకి ఏ విధంగానైతే మిగతా అన్ని సెంటెన్సెస్ కూడా, ప్రతి సెంటెన్స్ కూడా క్యాపిటల్ లెటర్తో ఏ విధంగా అయితే మొదలవుతుందో, ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా అదే విధంగా క్యాపిటల్ లెటర్ తోటే మొదలవుతాయి. అంటే ఆప్టేటివ్ సెంటెన్సెస్ని కూడా మనం రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్ తోటే సెంటెన్స్ని ప్రారంభించాలి, క్యాపిటల్ లెటరే రాయాలి. అదేవిధంగా సెంటెన్స్ అయిపోయేటప్పుడు ఆశ్చర్యార్థకము గుర్తుతో ముగుస్తుంది. ఆశ్చర్యార్థకము గుర్తుని ఇస్తాం మనం. అంటే an optative sentence begins with a capital letter and ends with an exclamation mark. దీన్ని ఏమంటారు? ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారు. ఆశ్చర్యార్థకము గుర్తు అంటారు. ఏ మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ దీంతో ముగుస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఒక డౌట్ రావచ్చు. సార్, మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ చూసేటప్పుడు కూడా ఆ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ తోటే ముగుస్తాయి అని చదువుకున్నాం మనం. అక్కడ క్యాపిటల్ లెటర్ తోటే మొదలవుతాయి, ఎక్స్క్లమేషన్ మార్క్ తోటే ముగుస్తాయి అని చూసాము. మరి ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా క్యాపిటల్ లెటర్ తోటే మొదలవుతున్నాయి, ఎక్స్క్లమేషన్ మార్క్ తోటే ముగుస్తున్నాయి. మరి వీటికి తేడా ఏంటి? ఎలా గుర్తుపట్టాలి? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని, ఆప్టేటివ్ సెంటెన్సెస్ని ఎలా గుర్తుపట్టాలి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ సెంటెన్సెస్ అని మీకు అనుమానం రావచ్చు. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ చూసినప్పుడు అక్కడ ఒక సడన్ ఫీలింగ్ అనేది మనం చూస్తాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో ఒక సడన్ ఫీలింగ్ ఉంటుంది, అర్థమవుతుందా? కానీ ఆప్టేటివ్ సెంటెన్సెస్లో సడన్ ఫీలింగ్ కాదు, ఒక స్ట్రాంగ్ విష్ ఉంటుంది. అక్కడ సడన్ ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్ విష్ ఉంటుంది. అంటే ఒక మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వాదం, ఒక కోరిక, దీవెన ఉంటుంది ఇందులో. అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అన్నీ కూడా కొన్ని సడన్గా ఎక్స్ప్రెస్ చేసే భావాలు కాబట్టి సడన్గా ఇచ్చే ఆ భావాలలాగా ఉంటాయి. అంటే హురే, హురా, ఐ వన్ ది మ్యాచ్, అలాస్, అయ్యో, అలాంటి వర్డ్స్ తోటి, ఓ, అలాంటి వర్డ్స్ తోటి, ఓ, అటువంటి వర్డ్స్ తోటి మొదలవుతాయి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో. వావ్, అలాంటి వర్డ్స్తో మొదలవుతాయి. కానీ ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ వచ్చేసరికి దీస్ ఆప్టేటివ్ సెంటెన్సెస్ generally begin with the words like wish you. విష్ యూ అనే వర్డ్స్ తోటి మొదలవుతాయి, లేకుంటే మే అనే వర్డ్స్ తోటి మొదలవుతాయి. ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా అయితే మే అనే వర్డ్ తోటి, లేకుంటే విష్ యూ అనే వర్డ్స్ తోటి మొదలవుతాయి. ఈ విధంగా మనం ఆప్టేటివ్ సెంటెన్సెస్ని గుర్తుపట్టవచ్చు. అంటే ఆప్టేటివ్ సెంటెన్సెస్లో ఏంటి? స్ట్రాంగ్ విష్ ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో సడన్ ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ స్ట్రాంగ్ విష్ ఉంటుంది. అది ఒక డిఫరెన్స్. రెండవ డిఫరెన్స్ ఏంటి అంటే ఆప్టేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా అయితే మే అనే వర్డ్ తోటి మొదలవుతాయి. అంటే మే గాడ్ బ్లెస్ యూ, మే యూ లివ్ లాంగ్, మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, నీ కోరికలు నెరవేరుగాక, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, అలా మే అనే వర్డ్స్ తోటి మొదలవుతాయి. లేకుంటే విష్ యూ అనే వర్డ్స్ తోటి మొదలవుతాయి. మనం ఒక 2-3 ఉదాహరణలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా?
Come on. Now, let us see some examples for this optative sentence. Examples. Wish you all the best. జనరల్గా పిల్లలు ఎగ్జామ్ కోసం కానీ ఎటైనా వెళ్తున్నప్పుడు లేకుంటే వాళ్ళ జీవితం కలిసినప్పుడు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ చూసారా, ఇక్కడ విష్తో మొదలైంది సెంటెన్స్, విష్తో ఆరంభించాం మనం. విష్ యూ ఆల్ ది బెస్ట్, నీకంతా మంచి జరుగుగాక అని చెప్తున్నాం అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్. మే యూ లివ్ లాంగ్, దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్తాం అనమాట. పెట్టి ఇక్కడ చెప్పాం. క్యాపిటల్ లెటర్తో మొదలవుతున్నాయి అక్షరాలు, చూస్తున్నారా, గమనిస్తున్నారా? అదేవిధంగా ఆశ్చర్యార్థక మార్క్తో ఎండ్ అవుతున్నాయి. విష్ ఏ హ్యాపీ జర్నీ అంటే నీ ప్రయాణం సుఖవంతమవుగాక. ఎవరైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ఈ విధంగా విష్ చేస్తాము. విష్ ఏ హ్యాపీ జర్నీ. మే ఇండియా విన్ ది మ్యాచ్, ఇండియా ఆడుతున్నారు, ఏ క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఆడుతున్నారు, లేదా బాస్కెట్బాల్ మ్యాచ్, హాకీ మ్యాచ్ ఏదైనా ఆడుతున్నారు. మే ఇండియా విన్ ది మ్యాచ్, ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలి అని కోరుతున్నాం మనం, మన దేశం గెలవాలి అని కోరుతున్నాం. అలానే విష్ ఏ స్పీడీ రికవరీ. విష్ ఏ స్పీడీ రికవరీ అని ఎవరిని అంటాం మనం? ఎవరైనా ఒంట్లో బాగలేక అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి, లేదు అనారోగ్యంతో బాధపడుతున్నారు, అటువంటి వాళ్ళు వాళ్ళ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి అని మనం మన యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం, మన కోరికను వ్యక్తం చేస్తున్నప్పుడు వాళ్ళని విష్ ఏ స్పీడీ రికవరీ అని చెప్పని అంటాము. అంటే మీరు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము అని చెప్తాం అన్నమాట, కోరుకుంటున్నాము. అదేవిధంగా మే ది డివైన్ షవర్ హిస్ బ్లెస్సింగ్స్. డివైన్ అంటే దివ్యత్వము. డివైన్ అంటే ఏంటి? దివ్యత్వము. ఆ దివ్యత్వము అంటే ఆ భగవంతుడు మే షవర్ అంటే కురిపిస్తున్నాడు జల్లుల్లాగా. హిస్ బ్లెస్సింగ్స్, ఆయన ఆశీర్వాదాన్ని అంటే ఆ దివ్యత్వము ఆయన ఆశీర్వాదాన్ని మీకు అందించాలని కోరుతున్నాము. మే ది డివైన్ షవర్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ. అట్లా విష్ యూ ఆల్ ది సక్సెస్ అంటే మీకంతా జయముగాక, విజయం చేకూరుగాక అని చెప్పని జీవిస్తున్నాము. విష్ యూ ఆల్ ది సక్సెస్. మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. నువ్వు కన్నా కలలన్నీ కూడా సాకారం కావాలి, అంటే నీ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి అని చెప్తున్నావు అనమాట. మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మే గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఇవన్నీ కూడా లోపల నుంచి మనస్ఫూర్తిగా హృదయాంతరాలలో నుంచి మనం ఆశీర్వదిస్తున్నాం అనమాట అందరినీ. అలా ఆశీర్వదించేటప్పుడు ఈ పదాలన్నీ ఉపయోగిస్తారు. ఈ పదాలన్నీ చూసారా మీరు? అయితే విష్తో మొదలవుతున్నాయి, లేకుంటే మే అనే వర్డ్ తోటి మొదలవుతున్నాయి. విష్ యూ అనే పదంతో మొదలవుతున్నది, లేకుంటే మే యూ, విష్ యూ, మే, విష్ యూ, మే. చూసారా? అయితే మే అనే పదంతో మొదలవుతాయి, లేకుంటే విష్ అనే పదంతో మొదలవుతాయి. వీటిని ఆప్టేటివ్ సెంటెన్సెస్గా గ్రూప్ చేశారు. సో ఇవాల్టి వరకు మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకున్నాము. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మళ్ళొక్కసారి చూద్దాం మనం. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఈ టాపిక్ ఇంతటితో ముగుస్తుంది. జస్ట్ క్విక్ రీక్యాప్, ఒక 1 minute మనం క్విక్ రీక్యాప్ ఇప్పటిదాకా ఏం చేసుకున్నాం చూసాము. ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏంటో చూసాము. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నిటినీ ఒక దగ్గర మనం పెట్టినప్పుడు వాటికి ఏదైనా ఒక కంప్లీట్ మీనింగ్ వస్తే దాన్ని సెంటెన్స్ అని పిలుస్తాము అని నేర్చుకున్నాము. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ ఏ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ that makes complete sense is called a sentence. సెంటెన్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి అసర్టివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ అండ్ ఆప్టేటివ్ అనే 5 రకాలుగా ఉన్నాయని చూసాము. అసర్టివ్ సెంటెన్సెస్నే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని లేదా స్టేట్మెంట్స్ అని కూడా పిలుస్తారు. అసర్టివ్ సెంటెన్సెస్ కూడా క్యాపిటల్ లెటర్తో మొదలవుతాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. అసర్టివ్ సెంటెన్సెస్ అంటే ఒక విషయాన్ని మనం ఎదుటి వాళ్ళకు తెలియజెప్తే దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అని పిలుస్తాము. సెకండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే మనం క్వశ్చన్ చేయటం, ఎదుటి వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ మాట్లాడటము, దాన్ని ఇంటరాగేట్ చేయటం అంటే ఇంటరాగేషన్ అంటే క్వశ్చనింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నమాట. అలా చేస్తాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆల్సో బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఓకేనండి. అదేవిధంగా థర్డ్ టైప్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే
వాటిని ఒక మనిషిని మనం రిక్వెస్ట్ చేసి మాట్లాడటము, లేదా ఒక కమాండింగ్గా మాట్లాడటము, ఆర్డర్స్ పాస్ చేయటము, ఒక సజెషన్ ఇవ్వటము, లేదా అడ్వైస్ చేయటము, ఇలాంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందికి వస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా క్యాపిటల్ లెటర్ తోటే మొదలవుతాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఓకే, ఏ ఫుల్ స్టాప్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇంపరేటివ్ సెంటెన్స్. అయితే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం ఒక విషయం నేర్చుకున్నాం అక్కడ. ఏంటి అది? జనరల్గా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ అనేది ఉండదు, కనపడదు. సబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ అండర్స్టూడ్ అనమాట, అది అక్కడ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అన్నాం అనుకో, థ్యాంక్ యూ అంటే ఐ థ్యాంక్ యూ అని. సిడౌన్ అంటాం, సిడౌన్ అంటే యూ సిడౌన్ అని అర్థం. రివైజ్ ఆల్ యువర్ లెసన్స్, రీడ్ వెల్ అంటే యూ రీడ్ వెల్, యూ రివైజ్ ఆల్ యువర్ లెసన్స్ బిఫోర్ ఎగ్జామినేషన్ అని చెప్పినమాట. అంటే అక్కడ యూ అనేది సబ్జెక్ట్, అది మనం స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. షటప్ అంటే యూ షటప్ అని అర్థం. అలా మనం యూ అనేది అక్కడ సబ్జెక్ట్ అనేది అండర్స్టూడ్గా ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో జనరల్గా సబ్జెక్ట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ స్పెసిఫిక్గా రాయరు, మెన్షన్ చేయరు ఇంపరేటివ్ సెంటెన్స్. అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఫోర్త్ టైప్ ఆఫ్ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక సడన్ ఫీలింగ్ని మనం అనుకోకుండా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా ఒక సిచ్యువేషన్కి తగ్గట్టుగా అప్పటికప్పుడు మనం ఒక సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా క్యాపిటల్ లెటర్ తోటే ప్రారంభించబడుతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యార్థకం గుర్తుని ప్లేస్ చేస్తారు. అంటే ఎవ్రీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఎ మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్. అదేవిధంగా లాస్ట్ది ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా క్యాపిటల్ లెటర్ తోటే మొదలవుతాయి, ఎక్స్క్లమేషన్ మార్క్ తోటే ఎండ్ అవుతాయి. ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనేది ఒక ప్రార్థనాపూర్వక స్థితిని, ఒక ప్రార్థనను, లేదంటే ప్రార్థనకు సంబంధించిన ఒక యాటిట్యూడ్ని, లేదంటే మన మనస్ఫూర్తిగా ఇచ్చే కోరికని, దీవెనలను, ఆశీర్వాదాన్ని, ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. అఫ్కోర్స్ కర్స్ అనేది కూడా, అంటే కోపంతో పలికే తిట్లను కూడా ఇది తెలియజేస్తుంది. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడట్లేదు. ఒక మంచి మనస్ఫూర్తిగా ఇచ్చే దీవెనలను, ఆశీర్వాదాన్ని ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ తెలియజేస్తాయి అని తెలుసుకున్నాము. ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా మే అనే వర్డ్తో కానీ, లేదా విష్ యూ అనే వర్డ్తో కానీ ప్రారంభం అవుతాయి. ఇది మనం నేర్చుకున్నాము. దీంతో మనకు ఈ సెంటెన్స్ అనే ఈ టాపిక్ ఇంతటితో ముగుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఆసక్తికరమైన వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మనం కలుసుకుందాము. టిల్ దెన్ గుడ్ బై. థ్యాంక్ యూ వ్యూవర్స్. నమస్తే.